రోజు రోజుకి బాణుడి ప్రతాపం. రోజు ఉదయం 10 కాగానే బయటికి రావాలంటే పబ్లిక్ అంతా భయపడే పరిస్థితి. దాదాపుగా మార్చి చివరి వారంలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలకు బయటికి రావాలంటే పబ్లిక్ భయపడే పరిస్థితి. మనం విజువల్లో చూస్తున్నాము. కర్నూలు నుండి నంద్యాలకు వెళ్ళే బస్టాప్ ఇది. ఈ బస్టాప్ సమీపంలోనే అధికారులు కూడా చలువ పందిళ్ళు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపుగా 90 మండలాల్లో 4 రోజుల పాటు వడగాలులు వీచే అవకాశం ఉంది. 4 రోజులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులు ఇటు వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. విజువల్లో బస్టాప్లో వెయిట్ చేసే పబ్లిక్ కోసం చలువ పందిళ్ళు కూడా ఏర్పాటు చేశారు. కొంతమంది స్థానిక ప్రయాణికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈ సంవత్సరం ఎండలు ఎలా ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు? ఈ సంవత్సరం ఎండలు మాత్రం 10 దాటగానే చాలా విపరీతం ఉన్నాయి. అసలు ఎండాకాలం అంటే ఏదో ఒక నెల పోతే ఎంతో ఎక్కువ, మే నెలలో ఎక్కువ ఉంటుండే. ఈ టైంలో పోయిన నెల నుంచి స్టార్ట్ బాగా ఎండలు వేసినాయి. 10 దాటిన తర్వాత బయటికి రావాలంటే చాలా భయం అవుతుంది, చాలా విపరీతంగా ఉంది. కానీ ప్రభుత్వం బాగా ఏర్పాటు చేసింది. ఇది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఈ విధంగా బయటికి రావాలంటే భయపడే పరిస్థితి. ఇప్పటికే మార్చి చివరి వారంలోనే 40 డిగ్రీలు నమోదవుతున్నాయి. మీరు ఎలాంటి జాగ్రత్తలు? ఎలాంటి జాగ్రత్తలు అంటే పెద్దవాళ్ళమే ఇంత అల్లాడిపోతున్నాము, చిన్నపిల్లలు చాలా బాధపడుతున్నారు. అసలు 11 కల్లా మజ్జిగ చేసుకొని తాగటము, కూల్ డ్రింక్స్ తాగటము, అట్లా నా వరకైతే నేను అట్లా చేసుకొని తాగుతుంటే కూడా నాకు ఎంత ఎండ ఎక్కువ అయిపోతుంది. కొద్దిసేపు బయట నిలబడలేక ఈ క్లాత్ కిందకి వచ్చేసినాను. చాలా విపరీతంగా ఉందామండి. కొంచెం ప్రభుత్వం కూడా కొంచెం బాగా ఏర్పాటు చేయాలి. ఇంకా కొంచెం వాటర్ అది పెడితే కూడా చాలా పుణ్యం వస్తుంది. పబ్లిక్ అంతా ఈ ఎండల పరిస్థితి. కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడికి వెళ్తా ఉన్నారు? ఎలా ఉన్నాయి మా ఎండలు? ఎండలు చాలా ఎక్కువ ఉన్నవి. నన్నూరు పోతున్నా సార్ నేను. ఎండలు ఎక్కువ ఉన్నందుకు ఇది చాలా బాగా వేసినారు, బాగుంది. ఎండల్లో నిలబడలేక ఇది బాగుంది సార్. మనం విజువల్లో చూస్తున్నాము, ప్రయాణికులంతా తమ గమ్యస్థానాలకు వెళ్తూ ఉన్నారు. దాదాపుగా మార్చి చివరి వారంలో ఈ ఎండలు దాదాపు మనం ఒకసారి ఈ వాతావరణ సంబంధిత మ్యాప్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఈరోజు కర్నూలు సీ క్యాంప్లో దాదాపు 37 to 39 డిగ్రీస్ మేర నమోదవుతుంది. అయితే 28వ తేదీ రేపు 30, 29వ తేదీ 40 డిగ్రీలు, దాదాపు 40, 37, 41 డిగ్రీలు నమోదయ్యే పరిస్థితి. ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ కావచ్చు లేదా వైద్యులంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రానున్న 4 రోజుల పాటు దాదాపు ఏపీలో 90 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. 90 మండలాల్లో దాదాపుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. పబ్లిక్ అంతా కూడా 10 దాటిన తర్వాత తగు జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాలి. అత్యవసర సమయం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఇటు వైద్యులు కావచ్చు, ఇటు వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి. అయితే రానున్న 4 రోజుల పాటు గంటకు 50 కిలోమీటర్ల మేర వడగాలులు వీచే అవకాశం ఉంది. పబ్లిక్ అంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ వాతావరణ శాఖ చెప్పేటటువంటి పరిస్థితి. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపుగా నిన్న 40 డిగ్రీల మేర కూడా ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి. ప్రతి ఏటా ఇలాంటి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రానున్న ఏప్రిల్, మే నెలల్లో ఇంకా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే వైద్యులు సూచిస్తుందంతా ఒకటే, పానీయాలైనటువంటి ఇటు మజ్జిగ కావచ్చు లేదా నిమ్మకాయ సంబంధించినటువంటి వాటితో పాటు కొబ్బరి బొండాలను తీసుకోవాలి, తరచుగా వాటర్ ఎక్కువగా తీసుకోవాలంటూ కూడా వైద్యులు చెప్పే పరిస్థితి. గత సంవత్సరంలో కంటే ఈ సంవత్సరంలో ఎండలు ఎక్కువ ఉన్నందువల్ల జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు బయటికి రావడానికి. మాకు కూడా మధ్యాహ్నం సమయంలో వ్యాపారం చేయడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఎండలు ఉన్నందుకు బయటికి రావడం లేదు జనాలు. మా బిజినెస్ అంతా మార్నింగ్, ఈవినింగ్ మాత్రమే జరుగుతుంది. అలాగనే మా సీఎం సెంటర్లో చలువ పందిర్లు, చంద్రన్న చలువ పందిర్లోనే స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత 2 ప్రభుత్వాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. మన మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా చలువ పందిర్లు కూడా వేయబడుతున్నాయి. ఇప్పటి నుంచి అయినా బిజినెస్ కొంచెం స్పీడ్గా ఊపందుకుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు వరకైతే ఇప్పుడు బిజినెస్ అయితే బాగానే ఊపందుకునింది. ఇది ఇట్లనే కొనసాగాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఎండలు కూడా కొంచెం తగ్గితే బాగుంటుందని ఒక అభిప్రాయం ఉంది.